అయితే పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, దాదాపుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి దాదాపుగా ఏడాదిన్నరకు పైగా విచారణ జరుగుతోంది. అయితే ఈ విచారణకు సంబంధించి ఈ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడం వల్ల ఈ విచారణ అనేది ఒక ముందుకు పడనటువంటి పరిస్థితి. అయితే ట్యాపింగ్కు పాల్పడ్డటువంటి నిందితులుగా చెప్తున్నటువంటి గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు 10 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. సో ప్రభాకర్ రావుని ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అమెరికా నుంచి ఇటు తెలంగాణకు తీసుకురావడంలో సక్సెస్ అయింది. సో మొత్తం మీద ఆయనను గడిచిన ఒక నెల రోజులుగా విచారణ జరుపుతున్నారు. సో ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే వెలుగు చూస్తున్నాయి. సో ఈ విచారణలో కనుక చూస్తే ఫోన్ ట్యాపింగ్ ఉద్దేశము ఇటు ముఖ్యంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటువంటి శక్తుల మీద నిఘా పెట్టేటువంటి ఉద్దేశం మీదనే ఆయా ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయడం కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ సో ఇక్కడ ఈ విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో తవ్వే కొద్దీ అనేకమైనటువంటి సంచలనమైనటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఇక రాజకీయ పార్టీలను టార్గెట్ చేయడం సాధారణమే, కానీ అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులని టార్గెట్ చేస్తూ వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను లేదా వాళ్ళ సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బంది పైన కూడా ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించడం అనేటువంటిది ఒకంత ఆశ్చర్యకరంగా సంచలనంగా కనిపిస్తోంది. సో దాదాపుగా ఇప్పటి వరకు 4200 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు, సిట్లో ఉన్నటువంటి అధికారులు. సో దాంట్లో ఈ దాదాపుగా చాలా డేటా అంతా కూడా ధ్వంసమైంది. ఎందుకంటే ప్రభుత్వం మారినటువంటి రోజే సిట్కు సంబంధించి ఎస్ఐబికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వివరించినటువంటి ప్రణీత్ రావు అండ్ టీమ్, సో ఎస్ఐబి దగ్గర దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి రహస్య డేటా అంతా కూడా, అంటే రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి డేటా, దేశ భద్రతకు సంబంధించినటువంటి డేటా అన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. సో ఆ తర్వాత ఈ ఎప్పుడైతే రివ్యూ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఇటు మావోయిస్టుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పు ఉంటుంది, లేదా రాష్ట్రంలో కొన్ని అసాంఘిక శక్తులకు సంబంధించి కావచ్చు, లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పోలీసులు లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి నేపథ్యంలో ఆయా ఫోన్ నెంబర్లన్నీ కూడా రివ్యూ కమిటీకి ఇస్తారు. సో రివ్యూ కమిటీ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పలానా ఉగ్రవాద సంస్థల పేరు చెబుతూ లోపల ప్రముఖ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి యజమానులే కావచ్చు, సీనియర్ జర్నలిస్టులే కావచ్చు, సినీ రాజకీయ అలానే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల ఫోన్ నెంబర్లన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఇది గత ఏడాది మే నెలలో జరిగినటువంటి ఈ సిట్ విచారణ సందర్భంగా అప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి శాంతి కుమారి కొన్ని వివరాలను కూడా సిట్కి అందించింది. సో అప్పుడు చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంటే డేటా అంతా కూడా ధ్వంసం చేసిన తర్వాత ఇక తమల్ని ఎవరూ పట్టుకోలేరనేటువంటి ధీమాతో ఉన్నప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ విషయంలో తవ్వుతున్న కొద్దీ అనేక సంచలనాలు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూశాయి. సో దాంట్లో ఇప్పుడు తాజాగా చాలా మంది నేతలని ఇటీవల కాలంలో సిట్ విచారణకు పిలిచింది. మీ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ అయ్యాయి, సో దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు వాంగ్మూలంగా ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది నేతలకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వాళ్ళంతా కూడా సిట్ ఆఫీసుకు హాజరై వాళ్ళ వాంగ్మూలాలన్నీ కూడా ఇచ్చారు. సో ఇవాళ ఒక మీడియా సంస్థకు సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ గారిని కూడా ఇవాళ సిట్ విచారణకు రమ్మని చెప్పని పిలిచింది. సో ఇవాళ ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి విషయాన్ని కూడా సిట్ అధికారులు ఆయనకు అందించారు. సో ఆయన దగ్గర నుంచి కూడా చాలా వివరాలను కూడా ఇవాళ వాంగ్మూలంగా తీసుకోబోతున్నారు. అలానే బీజేపీకి సంబంధించిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా ఇవాళ వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ అధికారులు పిలిపించారు. ఒక రకంగా చూస్తే గత ప్రభుత్వం సో ఏ స్థాయిలో ఈ ఎస్ఐబిని దుర్వినియోగం చేసిందో మనకు ఈ విచారణ చూస్తే అర్థమవుతుంది. సరే, రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేస్తారు, కానీ మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? సో మీడియా ప్రతినిధులు కానీ మీడియా సంస్థల యజమానులు ఏమైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి భద్రతకు ముప్పు కలిగించేటువంటి శక్తుల? సో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి గత ప్రభుత్వం ఏం సాధించింది? దానివల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ పొందింది? ఇవన్నిటి కనుక చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల సో అనేక విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. సో సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? అలానే ఐటీకి సంబంధించి, ఫార్మాకి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎవరైతే దానికి సంబంధించిన యజమానులను కూడా వదిలిపెట్టని పరిస్థితుంది. అంటే ఇది గత ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చేయించిందా, లేదా దీన్ని లీనియన్స్ గా తీసుకొని కొంతమంది ఎవరైతే ఈ ట్యాపింగ్ కు పాల్పడ్డటువంటి పోలీస్ అధికారులు
వాళ్ళు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారనేటువంటిది విచారణలో తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద విచారణ అయితే దాదాపుగా తుది అంకానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నేడో రేపో పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి ఒక ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. చేసింది అయితే పోలీసు అధికారులే, కానీ చేపించినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, సో దాంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా, సో ఈ యాంగిల్స్ అన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు సిట్ విచారణ పైన కూడా బీజేపీ నేతలు కింద వాళ్ళు కూడా ఆశ్చర్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేస్తే నిజాలేవి కూడా బయటికి రావు, దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న నిజామాబాద్లో మాట్లాడుతూ సిట్కు సంబంధించి విచారణ సరిగా సాగట్లేదు, ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాలంటే దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. అసలు సిట్ విచారణ ఎక్కడి దాకా కొనసాగుతుంది, సో ఎప్పుడు దీనికి ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు సిట్ ఆఫీసు ముందో డైలీ వందల మంది క్యూలు కడుతున్నారు, సో తమ ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ వాళ్ళంతా కూడా సిట్ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు, సో ఇన్ని రోజులు జరిపినటువంటి విచారణలో అసలు సిట్ అధికారులు ఏం తేల్చారు. సో సిట్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి శశి ఉన్నారు, అలానే బీజేపీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో ముందుగా సిట్ కార్యాలయం దగ్గరికి వెళ్దాం, సో మా ప్రతినిధి శశితో మాట్లాడదాం. శశి, దాదాపుగా ఈ విచారణ ఏడాదిన్నరగా కొనసాగుతోంది. సో గతంలో ఈ ట్యాపింగ్ కు పాల్పడ్డటువంటి మెయిన్ గా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్నయ్య కావచ్చు, సో వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, 10 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా బయటకు వచ్చారు. సో తర్వాత ఈ ఎస్ఐబికి గత ప్రభుత్వంలో చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని బయటకు తీసుకొచ్చారు. అలానే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్నట్టుగా చెప్తున్నటువంటి మరో నిందితుడిగా చెప్తున్నటువంటి శ్రవణ్ కుమార్ ని కూడా బయటకు తీసుకొచ్చారు. సో అసలు విచారణలో ఏం జరుగుతోంది, సో ఏ అంశాలు బయటకు వస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజుల పాటు విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, సో ఇప్పటి వరకు సిట్ తేల్చిందేంటి?